ఇక సౌజన్య సాదిక్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వినిపిస్తూ ఉన్నాయి. సాదిక్ తనను ఉద్దేశపూర్వకంగా ట్రాప్ చేశాడు, లవ్ జిహాద్ కోణంలో ప్రయత్నించాడు, మత మార్పిడికి ప్రయత్నించాడు అనేది, వేధింపులకు గురి చేశాడు అనేది సౌజన్య తన సూసైడ్ లెటర్ లో స్పష్టంగా రాసింది. సో ఇప్పుడు సాదిక్ వాళ్ళ హస్బెండ్ చనిపోయారు, ఆయన సహజ మరణం అని అనుకున్నారు. ఆయన పేరు జగదీశ్వర్ రెడ్డి. ఇప్పుడు సౌజన్య వాళ్ళ మావయ్య అంటే ఏఈ నూకరాజు వియ్యంకుడు కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సాదిక్ ఉద్దేశపూర్వకంగా సౌజన్య ప్రమేయంతో వీళ్ళిద్దరూ కలిసే తన కుమారుని చంపేశారు అనేది. ఏంటి ట్విస్టుల మీద ట్విస్టులు, అసలు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ రాజమండ్రిలో గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఈ పిఠాపురం ఏఈ నూకరాజు కుమార్తె ఈ సౌజన్య రాసిన సూసైడ్ లెటర్ బయటపడడం అనేది ఒక ఎత్తు అయితే, ఈ బయట లెటర్ తో పాటు సౌజన్య మామ సొంత మామ ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు ఇది ఇష్యూ అవుతున్నాయి. ఎందుకంటే సౌజన్య భర్త మృతి చెందాడు, సాదిక్కే చంపేశాడని సౌజన్య లెటర్లు కూడా ప్రస్తావించింది. కానీ సాదిక్ సౌజన్య కలిసే తన కుమారుని చంపేశారని ఇప్పుడు మామ ఆరోపిస్తుండడం అనేది ఇక్కడ బిగ్ ట్విస్ట్. అంటే ఇక్కడ ఏంటంటే సాదిక్ అనేవాడు దుర్మార్గం పైన చేశాడు, ఆ విషయంలో రెండు అభిప్రాయమే లేదు. వాడి వేధింపుల వల్ల కుటుంబం దూకేసింది. కుటుంబం దూకేయటం వేరు. ఇప్పుడు సౌజన్య ఆమె ఇప్పుడు ఈ తరహాగా ఒక లెటర్ రిలీజ్ చేసిన తర్వాత సౌజన్య మామ సాదిక్ సౌజన్య కలిసి తన కుమారుణ్ణి హత్య చేశారని ప్రస్తావించడం అనేది ఇప్పుడు రియల్లీ బిగ్ ట్విస్ట్. అంటే ఇప్పుడు సౌజన్య మొత్తం సూసైడ్ లెటర్ లో చెప్పినవన్నీ వాస్తవాలు కాదా, కొంత మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేసిందా, సాదిక్ తో సాన్నిధ్యం ఉన్న నేపథ్యంలో అది కొంచెం వాడు హెవీ అడ్వాంటేజ్ గా తీసుకుని విపరీతమైన వేధింపులకు దిగాడా, ఇలాంటి అంశాలన్నీ ఇప్పుడు పోలీసులు మొత్తం దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి మృతి సహజమైంది కాదు, అది పక్కా పథకం ప్రకారం జరిగిన హత్యగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఈ సాదిక్ ఖాన్ అనే వ్యక్తి సైనైడ్ ఇచ్చి జగదీశ్వర్ రెడ్డిని హత్య చేసినట్టుగా విచారణలో ఒప్పుకున్నట్టుగా ఇప్పుడు చెప్తున్నారు. అయితే ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి తండ్రి అంటే సౌజన్య మామ భాస్కర్ రెడ్డి అయితే ఆయన ఇప్పుడు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కోడలు సౌజన్య పాత్ర ఉంది, ఇద్దరు కలిసే చేశారు అని అంటున్నారు. అలాగే ఇప్పుడు అదొక చర్చ ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు భాస్కర్ రెడ్డి మామ ఆరోపిస్తున్నారు కాబట్టి ఆ కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు జరపాలి. రెండోది ఆమెను కేవలం బాధితురాలుగా చూపించుకోవడం కోసం సాదిక్కే మమ్మల్ని ఇంతగా వేధించాడు, నన్న భర్తను కూడా చంపేశాడు అని అనటం కోసం ఇక్కడ ఆమె ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేస్తోంది అన్నది ఇప్పుడు భాస్కర్ రెడ్డితో పాటు మరికొందరు లేవనెత్తుతున్న అంశం. ఆమె నిజంగా సాదిక్ చేతుల బాధితురాలు అయితే సాదిక్ చెప్పిన మాటలకు ఎందుకు లోబడింది, ఇన్ని సంవత్సరాలుగా టార్చర్ పెడుతున్నాడని సూసైడ్ లెటర్ లో రాసినప్పుడు ఎందుకు ఎప్పుడు ఆ విషయాన్ని బయటకు బ్లో అవుట్ చేయలేదు? ఎందుకంటే ఎవడో వచ్చి ఏం కారణం లేకుండా ఏం సంబంధం లేకుండా పదే పదే వేధిస్తుంటే ఖచ్చితంగా దాన్ని ఏదో ఒక అంశంలో బయటకు వచ్చి చెప్పే వాతావరణం ఉంటుంది కదా. రెండోది చిన్నప్పటి నుంచి నేను ఎంత కష్టపడి చదివాను, ఇంత కష్టపడి పైకి వచ్చాను, మొత్తం సమాజంపై అవగాహన పెంచుకున్నానని సౌజన్య సూసైడ్ లెటర్లో ప్రస్తావించారు. మరి అంత హుషారు ఆమె ఒకడు తనని వేరే దృష్టితో చూస్తున్నాడు, తన కుటుంబ వ్యవహారాలను ఇన్వాల్వ్ అవుతున్నాడు, బెదిరిస్తున్నాడు, ఇంటికి వచ్చి కొడుతున్నాడంటే అంత కాముగా ఎన్ని సంవత్సరాలు ఎట్లా ఉంది? ఖచ్చితంగా ఈ ప్రశ్నలు అనుమానాలు అయితే తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఈ భాస్కర్ రెడ్డి మామ సౌజన్య మామ అంటే సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి తండ్రి ఇద్దరు కలిసే చంపేశారు, సౌజన్య సాదిక్ ఇద్దరు సాన్నిధ్యంగా మెలిగారంటూ చేసిన వ్యాఖ్య మాత్రం కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏదేమైనా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక్కసారిగా అందరి మనస్సు తరుక్కుమనేలా ఈ సంఘటన చోటు చేసుకున్నదైతే మనకు తెలుసు. ఒక కుటుంబం మొత్తం అట్లా దూకేయటం, అలాగే 10 ఏళ్ల బాలుడు కొంత ఈదుకుంటూ అక్కడ ఉన్న జాలర్లు రక్షించడం, ఇవన్నీ కూడా ఆల్రెడీ చోటు చేసుకున్నాయి. కానీ ఇప్పుడు షేక్ షాదీన్ ఖాన్ కూడా పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. 5 రాష్ట్రాలు దాటి ఎక్కడో ఢిల్లీలో ఉంటే పోలీసులు అయితే పట్టుకున్నారు. 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ కూడా న్యాయస్థానం విధించింది. ఈ మొత్తం సాదిక్ ఖాన్ పరారవటము ఇవన్నీ కూడా ఒక చర్చ అయితే, ఇప్పుడు లేటెస్ట్ గా ఈమె విషయంలో ఇప్పుడు ఈ ప్రస్తావించటం మామ భాస్కర్ రెడ్డి ఆరోపణలు చేయటం అనేది కొంత ఇంట్రెస్టింగ్. ఏదేమైనా ఒక చిన్న బాలుడు అనాథ అయిపోయాడు. కుమారుడు రియాన్స్ రెడ్డి ఇప్పుడైతే కొంచెం ఒక్కడైపోయేంత వాతావరణం ఎక్కువ మందికి కన్నీళ్లు తెప్పిస్తోంది. అయితే రియాన్స్ రెడ్డి కూడా విచారణలో ఏం చెప్తాడు, సాదిక్ ఖాన్ అలాగే సౌజన్య మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయా, లేదంటే మధ్యలో వేధించినా ఎందుకు తల్లి ఊరుకుంది, అలాగే తండ్రి జగదీశ్వర్ రెడ్డి విషయంలో తల్లి ఎట్లా వ్యవహరించేది అనేది ఇప్పుడు ఖచ్చితంగా భాస్కర్ రెడ్డి ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అవన్నీ కూడా ఇప్పుడు శోధిస్తారు. ఈ శోధించిన క్రమంలో మరి ఎలాంటి ట్విస్ట్ వెళ్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరం. నిజంగా సాదిక్ ఖాన్ ఈ లెవెల్లో వేధిస్తే ఎందుకు సౌజన్య బయట పెట్టలేదు, రెండోది తల్లిదండ్రులు కూడా ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది,
ఏ నూకరాజు తల్లితో పాటు మొత్తం అందరూ ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది, అసలు ఏంటనేది ఇంకా రకరకాల ట్విస్ట్లు అయితే ఉన్నాయి. ఏదో సినిమా లాగా ఉంది, ఇది క్రైమ్ థ్రిల్లర్ సినిమా లాగా. ఒకటి మాత్రం కరెక్ట్, అంటే చూసేవన్నీ నిజాలు కాదు, వినేవన్నీ అబద్ధాలు కాదు అంటారు కదా. ఆ కోణంలో ఏంటంటే ఇప్పుడు భాస్కర్ రెడ్డి ఆరోపణల నేపథ్యంలో సాదిక్ అనేవాడు దుర్మార్గుడే, తిరిగిలేదు, వాడు తప్పు చేసే వాడు కఠినంగా శిక్షించాలి. బట్ అదే సందర్భంలో ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నాడు కాబట్టి మరి ఇప్పుడు సౌజన్య భర్త హత్య విషయంలో సాదిక్ సహకరించింది, ఇద్దరు కలిసే చేశారా, ఇన్ని రోజులు ఎందుకు ఆమె అంత పెయిన్ బేర్ చేసింది, ఇప్పుడు ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి క్రియేట్ అయింది అన్నది కూడా కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంది.